వాట్సాప్ గైస్ कैसे हो ఎలా ఉన్నారు బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ వినయ్. సో ఇప్పుడైతే నేను బోయినపల్లిలో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. యాక్చువల్లీ నేను మన రాజపల్లికి రావాల్సింది, బట్ అప్పుడు నేను కొంచెం వేరే ట్రిప్లో ఉండి కొంచెం మైండ్ అప్సెట్ అయిపోయి నేను వేరే ఒక జాగ్కి వెళ్ళాల్సింది ఇంకో జాగ్కి వెళ్ళిపోయా. అది ఎక్కడికి వెళ్ళాలి మీకు ఈ వీడియో ఎండ్ వరకు మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే నేను మా అక్క ఇంట్లో ఉన్నాను అండ్ మా అక్క ఇక్కడ ఉంది. ఇప్పుడైతే వీరింట్లో నేను రాఖీ కట్టించుకోనికి వచ్చాను. నైటే వచ్చాను, బట్ నైట్ ఫుల్ వాన అవన్నీ అందరు తెలిసిన విషయం. అది సాటర్డే నైట్ వచ్చిందో. సో ఇప్పుడైతే నేను వెళ్ళి కిందికి వెళ్ళి మా అక్క రాఖీ కడుతుంది, రాఖీ కట్టించుకొని అది అయిపోయినాక నేను నాకు లాస్ట్ రాఖీ పండుగ ముందు రోజు ఏమైంది ఏం చేసిన ఇవన్నీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటా. అండ్ నా వీడియోస్ అయితే మీకు ఆల్మోస్ట్ ఒక 3-4 months అయితే నాకు ఉంటాయి వీడియోస్ వచ్చి. సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే మెల్లమెల్ల ఇంక్రీజ్ అవుతుంది. దాంట్లో నేను ఫుల్ హ్యాపీ. సో ఇప్పటి నుంచి అయితే నేను కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూనే ఉంటా. అండ్ మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేసి లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ ఇచ్చి మన ఛానల్ ఇంకా గ్రోత్ చేయాలి, మనం ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. సో ఇంకెందుకు ఆలస్యం కిందికి వెళ్ళి అయితే మనం రాఖీ కట్టించేసుకుందాం. లెట్స్ గో. మళ్ళీ ఏమవుతాడు ఇక రికార్డ్ అవుతుందిలే, చెక్ చేసుకున్నా అంతే. ఓకే సార్ రికార్డ్ అయిపోయింది బొట్టు పెట్టేసే బొట్టు. సో పొద్దున రికార్డ్ చేద్దాం అనుకుంది. టైం ఇప్పుడు 8:30 అయితే ఇప్పుడు మొక్క ఫ్రీ అయింది. ఇప్పుడే కడుతున్నారు. చూడు ఇక్కడ రజ్జి చూస్తలేదు. ఇద్దరు చూడండి ఇక్కడ, ఇద్దరు ఇక్కడ చూడండి. ఓకే నోరు చిన్నగా నువ్వు రజ్జిగట్టు అయినా కూర్చుకుంటున్నాను. అక్కకి ఏం లేదు, తినచ్చు. నేను కనబడతావు, రజ్జి కనబడుతుంది. సో ఫైనల్లీ మా అక్క అయితే నేనైతే రాఖీ కట్టించేసుకున్నా. చూడండి, ఒక వెండి రాఖీ, ఒక నార్మల్ రాఖీ. అండ్ మై క్యూట్ సిస్టర్, మై క్యూట్ సిస్టర్ అండ్ మై మామ్. నువ్వు కూడా రాయిగా ఏం చేస్తావు? ఆమె పెద్దమ్మ, ఈమె పెద్దమ్మ, ఇక కూతురు అండ్ మా మామ్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ప్రామిస్ చేసేసిన సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు నేను నా టాపిక్లోకి ముందు వచ్చేస్తాను. యాక్చువల్లీ నాకు లాస్ట్ వీక్ సాటర్డే మదనపల్లికి వెళ్ళాలి. అక్కడ ఏమైందంటే సిచ్యువేషన్, ట్రిప్ మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది, ప్లాన్ మొత్తం అంతా అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే మార్నింగ్ 2:30 AM నేను స్టార్ట్ అయిపోయినా. మమ్మీకి తెలుసు, అన్నకి తెలియదు. సో అన్న ఏం చేసిన, నేను 2:30కి స్టార్ట్ అయ్యి 3:30-4 వరకు షాద్నగర్ వరకు రీచ్ అయినా. షాద్నగర్ రీచ్ అయినాక మా అన్నయ్య కాల్ చేసి వినయ్ అంటే లైక్ నేను పోయింది షైన్ 125 మీద. సో ఆ బైక్ రిస్క్ ఎందుకు అనే ఒక కాన్సెప్ట్లో నన్ను కొంచెం అడిగి తిట్టిండు. తిరిగితే ఇక నేను ఏం చేసిన, ఇక సింపుల్గా అవును నాకు కూడా ఎందుకు అనిపించి అంటే మ్యాక్స్ ఒక దాన్ని ఏమంటారు, మినిమం ఒక 200cc 300cc బైక్, కొంచెం హెవీ బైక్ అయితే మొత్తం సస్టైన్ అవుతుంది. బట్ ఇంత చిన్న బైక్ లైక్ షైన్ 125 అంటే బైక్ మీద పోవాలంటే మొత్తం ఎవరికైనా వేసుకో కాబట్టి ఆ ఒక్క భయంతో మా అమ్మాయి మా నిద్ర వద్దన్నారు కాబట్టి నేనైతే ఇక బ్యాక్ టు హోమ్ అయిపోయినా. సో ఫైనల్గా షాద్నగర్ వరకు పోయి నేనైతే ఇంటికి వచ్చేసిన. అండ్ అక్కడ ఏంటంటే నాకు బైక్ చిన్న ఇష్యూ కూడా ఫేస్ చేసిన. అది ఓవర్ హీట్ ఈజీ అవుతుంది. అంటే లైక్ చిన్న బైక్ మీద ఎవరైనా కొడతారు లాంగ్ డ్రైవ్స్, బట్ ఈ షైన్ లాంటి చిన్న బైక్ మీద కొట్టాలంటే మాత్రం మ్యాక్స్ అంత సెక్యూరిటీగా ఉండాలి. సో ఆ సెక్యూరిటీ అక్కడ నాకు కనిపించదు. సో నేను దానివల్ల నేనైతే ఆ బ్లాగ్ ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసేసుకొని ఆ బ్లాగ్ మొత్తం డిలీట్ చేసేసి గమ్మని ఇంటికి వచ్చి పడుకున్నా. ఇప్పుడైతే నేను ప్రామిస్ దాని తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కొంచెం ఫ్రెండ్స్తో చిల్ అయ్యి
ఆ ఒక్కరోజు కంప్లీట్గా చిల్ అయిపోయి మండే రోజు మార్నింగ్ నేను అటు బాన్సోడకి వెళ్ళా. బాన్సోడలో ఏమైందంటే నాకు అక్కడ మా కజిన్ సిస్టర్ కామ్ ఉంటుంది, మా ఇంకొక పెద్ద మళ్ళీ కూతురు, తనే నాకు వెండి రాఖీ కట్టింది. మిడిల్లో కనిపిస్తుంది ఓం రాఖీ, అది అక్కడే కట్టింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ రాఖీ కట్టించేసుకొని అక్కడ కొంచెం బాన్సోడ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. బట్ నాకు అక్కడ ఎక్స్ప్లోరింగ్ కంటే ఎంజాయ్మెంట్ నాకు అనిపించింది కాబట్టి నేనైతే అక్కడ ఎక్స్ప్లోరింగ్ ఏం చేయను. అక్కడ ఫిదా సినిమా షూటింగ్ జరిగింది, ఇల్లు ఒకటి చూసిన. అండ్ అక్కడ లొకేషన్స్ అన్నీ మస్తు, నాకైతే మొత్తం బాన్సోడ పిచ్చి నచ్చేసిందండి. సో ఇంకా అక్కడ ఒక 2 days టైం స్పెండ్ చేసి 2 days తర్వాత 3rd day మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసి ఆఫీస్కి బిజీ లైఫ్ తెలిసింది కదా, అవన్నీ కంప్లీట్ చేసేసి మొన్న మా అమ్మ ఆల్రెడీ నాకు 3 days బ్యాకే బోయినపల్లికి వచ్చింది. బోయినపల్లికి వచ్చి ఇక్కడ మా అక్క ఉంది, నాకు మా అక్క కాల్ చేసి విని వస్తాను ఏమైందని చెప్పి అడిగినసరికి నేను రాత్రి స్టార్ట్ అయిపోయి వచ్చేసి ఎంత ఆల్మోస్ట్ 10 o'clockకి స్టార్ట్ అయిపోయిన ఇంటికి నుంచి నైట్ 10 o'clock స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇది మన ఎయిర్పోర్ట్ ఉంటాయి కదా, బేగంపేట ఎయిర్పోర్ట్, అక్కడికి వచ్చేసరికి అంతా ఓకే. అక్కడికి రాగానే బీభత్సంగా వాన పడ్డది. వాన పడి మొత్తం నేనైతే ఫుల్గా తడిచిపోయి ఇక ఏం చేయలేక ఇక ఫుల్ మొత్తం దానిపోయి ఇంటికి వచ్చిన సామాన్యంగా ఏముంటాయి, వానలు ఎందుకు వచ్చినావు అది ఇది అని చెప్పి తిట్లుంటాయి కదా, తింటాను నేనే అయినాక పడుకొని ఇవాళ లేచి ఫుల్గా ఇక్కడ ఏం లేకుండా మొత్తం అంత ఓవరాల్గా చిల్ అయిపోయి ఇప్పుడైతే మా అక్క చేత రాఖీ కట్టి చేసుకున్నా. సో ఇది నా రాఖీ పండుగ నుంచి ఇప్పటివరకు జరిగిన సీన్స్ అన్నీ రైట్ అండర్స్టాండ్. అండ్ ఇప్పటికీ మొత్తం అయితే వీడియోస్ పర్టికులర్గా నేనైతే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో అది మ్యాటర్. ఇంకెందుకు కాసేపు మా అల్లుడితో చిల్ అయిపోయి ఈ వీడియో అయితే క్లోజ్ చేసేసాం. మళ్ళీ పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి రా బాబు. ఇప్పటి నుంచి రేపు మార్నింగ్ 6:30 or 7 అయితే స్టార్ట్ అయిపోయి 7:30కి ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉంటే 8:30 వరకు నేను ఆఫీస్లో ఉండాలి, అంటే ఆల్మోస్ట్ 9 o'clock వరకు. సో అది మ్యాటర్ అదేమనుకుంటా. సో ఇప్పుడైతే కాస్త మా అల్లుడితో చిల్ చేసి ఇవి అయితే క్లోజ్ చేస్తా. దట్స్ ఇట్. ఈడే మా అల్లుడు ఇంత ఫుల్ టైం పాస్. ఒక్క ముక్క తెలుగు రాదు, మొత్తం అంతా ఇంగ్లీషే. వేదాంత్ what are you doing? Say hi. Vedant చెప్పు, what do you want? ఏం పెట్టాలి? అరే అల్లరి ఏది పైకా వీనికి ఇప్పుడు డిన్నర్ టైమ్, వీనికి ఫుడ్ తినిపించాలంటే మాత్రం ఇక చుక్కాలు అనిపిస్తాయి మాకు కదక్క. మొత్తం అంతా కార్టూన్ బ్యాచ్ చూడు, మొత్తం అంతా కార్టూన్. హెవీ వెహికల్దా? హెవీ వెహికల్స్ అంటే ఏవిరా? ఇదా? విచ్ వన్? ఇలా కార్నరా? విచ్ వన్? హెవీ వెహికల్స్ అక్కడ రాసి ఉందా ఏమన్నా? వాడు అంతే ఫిక్స్ అయిపోతాడు వాడు. ఇదా? ఇవా? ఎల్లో? No, దగ్గర పోయి చూపి దగ్గర పోయి. గన్స్. మరి నేను ఎల్లో అని అడుగుతున్నా కదా మీద. ఓకే కూర్చో. సో ఇది కథ. Vedant, say hi. Hi. Vedant, say hi. Vedant. Hi. Vedant, say hi to everyone. Vedant. Ray. Vedant Katif. చెప్పడిగా ఇప్పుడు చుప్పా చిప్స్ 2 ఉన్నాయి. సో అదండి మ్యాటర్. ఇంకెందుకు, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.